నమస్కారం. పాండవులలో అత్యంత బలశాలి భీముడు. అయితే ఆయన బలం ఎంత గొప్పదో ఆయన ఆకలి కూడా అంత పెద్దదే. కుంతీదేవి వండిన వంటలో సగం భాగం ఒక్క భీముడే తినేవాడట. అసలు భీముడికి అంత ఆకలి ఎందుకు వేసేది? ఆయనను వృకోదరుడు అని ఎందుకు పిలుస్తారు తెలుసుకుందాం. సంస్కృతంలో వృక అంటే తోడేలు, ఉదర అంటే కడుపు. భీముడి కడుపులో వృక అనే పేరుగల జఠరాగ్ని ఉండేది. ఇది ఒక ఆకలి తీరని తోడేలులాంటిది. ఆయన ఎంత ఆహారం తిన్నా ఆ అగ్ని దానిని వెంటనే భస్మం చేసి అపారమైన శక్తిగా మార్చేసేది. అందుకే భీముడు ఎంత తిన్నా ఆయనకు లావెక్కేవాడు కాదు. ఆ తిండి అంతా కండరాల బలంగా మారిపోయేది. ఆ వాయుపుత్రుడి శరీర తత్వమే అది. భీముడి ఆకలి కేవలం భోజనం కోసమే కాదు, అది శత్రువుల అంతం కోసం కూడా. బకాసురుడిలాంటి రాక్షసులను చంపేటప్పుడు వారికోసం పంపిన ఆహారాన్ని తానే తిని ఆ శక్తితో వారిని మట్టి కరిపించాడు. అంతేకాదు, వనవాసం చేస్తున్నప్పుడు పాండవులందరినీ ఎత్తుకుని మైళ్ల దూరం నడవాలన్నా, కొండలను పిండి చెయ్యాలన్నా ఆయనకు ఆ స్థాయి ఆహారం అవసరం. ఆయన తిండి ఆయన పరాక్రమానికి ఇంధనం లాంటిది. అందుకే కౌరవులు ఎన్ని కుతంత్రాలు చేసినా భీముడి శారీరక శక్తి ముందు అవి నిలవలేకపోయాయి. బలమున్న చోటే ఆకలి ఉంటుంది. ఆ ఆకలి భీముడిని అజేయుడిని చేసింది. మీకు భీముడి పరాక్రమాల్లో ఏది బాగా ఇష్టమో కామెంట్ చెయ్యండి. మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన మహాభారత విశేషాల కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. జై భీమ.